ఇడియమ్స్ అంటే యాక్చువల్గా మేము ద ఫ్లూయెన్సీ డ్రైవ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక ఇడియంతో స్టార్ట్ చేసాం. ఇడియంలో ఉన్నటువంటి పదాలను మనం కూర్చుకొని దాని యొక్క నిజమైనటువంటి అర్థాన్ని మనం గ్రహించలేమన్నమాట. మొత్తంగా అవి ఒక విధమైనటువంటి విషయాన్ని మనకు కన్వే చేస్తాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇట్స్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఒక ఇడియం ఉంది. గతంలో కూడా చెప్పున్నాను నేను. అంటే క్యాట్స్ డాగ్స్ యొక్క వర్షం పడుతుందని కాదు, చాలా భారీ వర్షం పడుతుందనే దానికి వాడతాం. సో ఇవాళ చెప్పబోయే ఇడియమ్స్ కూడా అటువంటివి. హే దేర్, వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ద ఫ్లూయెన్సీ డ్రైవ్. ఇవాళ మనం 3 మంచి ఇడియమ్స్ గురించి చర్చించుకుందాం. అవేమిటంటే సంభాషణ చివర ఉపయోగించేదానికి మీకు చాలా ఉపకరిస్తాయి అన్నమాట. కాన్వర్జేషన్ మనం స్టార్ట్ చేసిన తర్వాత కాసేపు చర్చ అనేది జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. చివరిగా మనం చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయాల్ని చెప్పేదానికి ప్రయత్నిస్తాం. అటువంటి చెప్పే ముందు ఈ ఇడియమ్స్ని వాడితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. వాటిలో మొట్టమొదటిది ద బాటమ్ లైన్. అంటే మీరు చాలా విషయాలు చెప్పేటప్పుడు వాటిలో అమిత ముఖ్యమైనటువంటి విషయం చెప్పే ముందు దీన్ని వాడచ్చు. అంటే అది ఇంపార్టెన్స్ వైజ్ కావచ్చు, ఇట్ కెన్ ఈవెన్ బీ ద బేసిక్ ట్రూత్, ఏదైనా కూడా. ఉదాహరణకు ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి మనం మాట్లాడుతున్నాము. ఆయనకి ఈ మధ్య బీపీ పెరిగింది, చాలా లావెక్కేశారు ఆయన, షుగర్ అయితే క్రమేపీ కంట్రోల్ తప్పుతూ ఉంది అని చాలా విషయాల గురించి మీరు చర్చించారనుకోండి. చివరిగా ద బాటమ్ లైన్ ఈజ్ హీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హెల్త్. ఆయన ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి సమయం వచ్చేసింది. లేట్ అయ్యే కొద్దీ సమస్యలు వస్తాయని చెప్పే ముందు ఈ పదాన్ని మనం వాడచ్చు. అదేవిధంగా ఒక స్టూడెంట్ గురించి చెప్పాలనుకోండి. ఆ అబ్బాయి ఈ మధ్య చదువులు పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు, ఎంతసేపు కంప్యూటర్ గేమ్స్ ఆడుతూ కూర్చుంటాడు, మిగతా టైంలో ఐపీఎల్ చూస్తాడు. వెంటనే తను జాగ్రత్త తీసుకోకపోతే తన చదువులు చాలా దెబ్బతింటాయని చెప్పాలనుకున్నాం అనుకోండి. లాస్ట్లో మనం ఈ పదాన్ని వాడచ్చు. ద బాటమ్ లైన్ ఈజ్ ఇఫ్ హిస్ పేరెంట్స్ డోంట్ టేక్ కేర్ ఆఫ్ హిమ్ at this point, his studies will get affected. He may even fail in the annual examinations. సో చివరిగా మీరు చెప్పాలనుకున్నది, అబ్బాయి నిర్లక్ష్యం చేశాడు, డిస్ట్రాక్ట్ అవుతున్నాడు, సరిగ్గా చదవకపోతే ఫెయిల్ అవుతాడు అనే విషయం చెప్పే ముందు ద బాటమ్ లైన్ ఈజ్ అనేది వాడచ్చు. నెక్స్ట్ వచ్చి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అనేక విషయాల్ని మనం చర్చిస్తూ ఉన్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాం. చివరిగా మనం కాన్వర్జేషన్ కంక్లూడ్ చేయాలన్నప్పుడు దీన్ని వాడచ్చు. ఉదాహరణకు ఒక కంపెనీ గురించి CEO మాట్లాడుతున్నాడు అనుకోండి. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి, స్టాఫ్ సరిగ్గా రావట్లేదు, సేల్స్ సరిగ్గా అవ్వట్లేదు, మేనేజ్మెంట్ వైపు నుంచి నాకు ఒత్తిడి ఉంది, ఏదేమైనా సరే చివరిగా ఇవన్నీ నా బాధ్యతే అని చెప్పాలనుకున్నాడు అనుకోండి. ఆ కాన్వర్జేషన్ అయిపోయే ముందు అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అని అనొచ్చు. అంటే చివరిగా కాన్వర్జేషన్ ఎంతో ఎఫెక్టివ్గా కంక్లూడ్ చేయొచ్చు. చాలా విషయాల్లో ఇది చెప్పొచ్చు అన్నమాట. ఇంకేదన్నా ఒక పిల్లవాడి గురించి జాగ్రత్త తీసుకోవాలి, మనం ఒక అతని చేతిలో పెట్టాము, లేదా ఒక స్పోర్ట్స్ విషయంలో ఇంకేదన్నా, అంటే ఒక స్పోర్ట్స్ విషయంలో ఒక మంచి ప్లేయర్ని, అంటే ఒక ఫ్యూచర్ బాగా ఉండేటువంటి ప్లేయర్ని ఒక కోచ్కి మనం అప్పచెప్పాము. తను ఆ అబ్బాయి గురించి చెప్పేటప్పుడు ఈ అబ్బాయికి చాలా టాలెంట్ ఉంది, కానీ అంతగా శ్రద్ధ చూపించడం లేదు, సరిగ్గా హెల్త్ గురించి కేర్ తీసుకోవట్లేదు, ఫిట్నెస్ గురించి కూడా తీసుకోవాల్సినంత జాగ్రత్త తీసుకోవడం లేదు, కానీ చివరిగా నన్నే అడుగుతారు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ విల్ క్వశ్చన్ మీ, వాట్ డిడ్ యూ డూ టు హిమ్? నీ చేతిలో పెట్టాము, నువ్వు ఏం చేసావని నన్ను అడుగుతారు అన్నప్పుడు అది ఎంఫాటిక్గా ఎండ్ చేయను, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అని వాడచ్చు అన్నమాట. ఇకపోతే
ఆల్ సెడ్ అండ్ డన్, ఇది కూడా ఇంచుమించు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే లాంటిదే. మనం అనేక అంశాలను మనం చర్చించుకున్న తర్వాత చివరిగా ఆల్ సెడ్ అండ్ డన్, మనం ఆ విషయాన్ని మాత్రం చెయ్యాలి. ఫైనల్గా కంక్లూడ్ చేసేటప్పుడు అంతకుముందు చర్చించినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చివరిగా చెప్పేటప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్, హీ హ్యాస్ టు గో అండ్ అప్లై ఫర్ ది జాబ్. సరే, మనం ఎన్ని చెప్పుకుంటున్నాం, ఆ అబ్బాయి అసలు అక్కడికి వెళ్ళి ఉద్యోగానికి అప్లై చేయాలి అని చెప్పాలనుకున్నారనుకోండి, సో లాస్ట్లో చెప్పచ్చు ఆల్ సెడ్ అండ్ డన్. ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా ఇది చెప్పచ్చు. ఆ కోచ్ విషయంలో ఆయన చివరిగా కంక్లూడ్ చేసేటప్పుడు ఆల్ సెడ్ అండ్ డన్, ది బాయ్ హ్యాస్ టు డూ ఎ లాట్. నేను నా ప్రయత్నం చేస్తాను, అబ్బాయి కూడా చేయాలి అనే దాంతో చెప్పచ్చు. ఈ వీడియో మీకు చాలా బెనిఫిషియల్ అవుతుందని ఆశిస్తాను. అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మనం భాష మాట్లాడేటప్పుడు మన దగ్గర స్టాక్ సెంటెన్సెస్ ఉండాలి ఒక సందర్భంలో ఉపయోగించేదానికి. ఇడియమ్స్ కానీ కొటేషన్స్ కానీ మనం వాడేటప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే వీటిని ఒక యూనిట్ లాగా వాడచ్చు అన్నమాట. మీరు సంభాషణని తెలుగులో చేసిన చివర్లో ఇవన్నీ వాడచ్చు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఆల్ సెడ్ అండ్ డన్ అని వాడినప్పుడు ఆ కాన్వర్జేషన్ కాస్త మీరు ఇంపుగా ముగించగలరు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Until our next video, take care. Bye.